యాక్చువల్గా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరగ. శ్రద్ధావాన్ అంటే ఇక్కడ వచ్చి 3 శ్రద్ధ మనం ఏற்கனவே చూసినాము. ఒకటి వచ్చి கூஸ்ரத்த, அடுத்து அஸ்ரத்த, அடுத்து ஸ்ரத்தா. கூஸ்ரத்தா అంటే కురుట్టు నంబికే. అదాదు ఈ గురువులు ఆనగ శాస్త్ర ఉపదేశం ఇది దీనిలో అంతా దాని అట్టనే వాళ్ళు ఏం చెప్పారో అట్టనే నంబిసేది. దానిలో వచ్చి దానిలో కేள்வி ఒక్కటినే అడిగేది లేదు. దేని మన అనుభవానికి అది మురన్బట్టు ఉంటనాலும் దాని వచ్చి ఏ కేள்விని అడగకుండా దేని చిట్ట ఉంది అనేది అని పురించుకోకుండా అట్నే కురుట్టు నంబిక వాళ్ళు చెప్పినారు అనే దానికోసం అట్టనే నంబేది వచ్చి ఈ కూశ్రద్ధ అనేది. అది మంచిది లేదు. మన அறிவுக்கு ఎది ఎది మురన్పడుతుందో దాని మన క్లియర్ తిరివి దాని కేள்வி అడిగి మన దాని పురించుకోలే. అది వద్దే ముఖ్యం. అదే శ్రద్ధ. అదావదు ఈ జ్ఞాన ఈ గురు ఉపదేశం శాస్త్రాల్లో ఏం చెప్పిందో, శాస్త్రం ఏం చెప్పింది, నువ్వు ఆ ఆన్మానే, నువ్వు ఈ సుఖి దుఃఖి అటన్సి మారి నీ మనసు అవుతుంది, అది నువ్వు లేదు. నువ్వు ఆ ఆన్మా సచ్చిత్ ఆనంద రూపం. నువ్వు ఆ పూర్ణన్. ఎప్పుడు నేను ఆ ముழுமைలోనే ఉండేవాండు. నువ్వు ఆ అపూర్ణంగా నువ్వు తృప్తి అట్ట తన్మైలో ఉండే ఈ ఒళ్ళు మనసు ఆ సంఘాతం ఆ కూట్టు నువ్వు లేదు అనేదాన్ని ఇక్కడ శాస్త్రాలు ఉపదేశంగా చెప్పుతుంది. కాబట్టి మనకు వచ్చి మన வாழ்க்கைలో మనం ఏమి చేయము, ఈ ఒళ్ళే అనేదే మనకు ప్రధానంగా మన ప్రధాన ఎన్నంగా முதன்மையான ఎన్నంగా ఉంది. అట్టనేప్పుడుగా అట్ట మురన్పడే తావులో మనం ఏం చేసేము, ఆ ఉపదేశం చెప్పిన దాన్ని అట్టనే ఎత్తుకుని కురుట్టు నంబిక లేకుండా ఏం చెయ్యాలని దీనిలో చెప్పేది, మన ఆ ముయற்சி చెయ్యాల. దేనికి ముయற்சி చెయ్యాల, ఈ జ్ఞానం మన ఏం విన్నామో అది మన జ్ఞానంగా అవేదాక, అది మనకు నిష్ఠై అవేదాక శ్రద్ధతో ఆ ఒక నంబికతో, వట్టి నంబికే లేదు ఇది. ఆ శ్రద్ధ అనేదేని ఆ జ్ఞాన అవేదాక దానిలో ముయర్చి చేసేదే శ్రద్ధ. వాళ్ళు చెప్పేది ఖండిపుగా తప్పుగా ఉండదు. నా అండర్స్టాండింగ్ నే పురించుకునేదే తప్పు. నేను ఈ ఒళ్ళు నేను పురించుకుంటున్నానే నన్ను దానిలో దానిచ్చి అభిమానం పెట్టాను. నన్ను పురించుకునే ఇదే తప్పు. నే வாழ்க்கைలో నేను నడుచుకునే ఆ అభిమానం నుంచి ఈ అహం వృత్తి అహంకారంతో మమకారంతో నేను ఎట్ట నడుచుకుంటున్నానో దానించి వచ్చే ప్రచనలే అన్ని నేనే అనేదాన్ని నేను తెలివిగా పురించుకోలే. అదే శ్రద్ధ. ఆ శ్రద్ధ ఉంటేనే అదావదు శాస్త్ర చెప్పేదిలో మన శ్రద్ధ పెట్టుతేనే ఆ నంబిక లేకుండా మన స్టెప్ పెట్టిందుకు వెళ్ళవదు. ఆ నంబికతో మన పురించుకునేదిలో ఏం తప్పు ఉంది, నే దేనికి ఇట్ట పురించుకుంటున్నా అట్ట అనిసి నా మనస్సుని నేను తిరివి ఏ తప్పుంది, నే పురించుకునేదిలో ఏమి శాస్త్రం చెప్పేదానికి నే పురించుకునేదానికి ఏం వ్యత్యాసం ఉంది అనేదాన్ని తిరివి మన విచారం చేసి చూసేది. ఆ శ్రద్ధ ఉంటేనే అట్ట విచారం చేసేందుకు వెళ్ళవను. లేకపోతే అశ్రద్ధ కానో కూశ్రద్ధ. అశ్రద్ధ అంటే నంబిక అట్ర తన్మై. వాళ్ళు చెప్పే ఈ పునర్జన్మం అన్ని చెప్పేదిక ఆ పుణ్య పాపం అంట ఇంత దెల్లోని వాసనాలు ఇది ఎద్దిల్లోని మన ఒక నంబికే లేకుండా ఉండేది. వాళ్ళు చెప్పే ఆ వాక్యాలు జీవ ఈశ్వర ఐక్యం మాట ఇదంతా ఆ మహావాక్యాలు తత్వమసి ఇట మరి మహావాక్యాలు ఇట విషయాలు ఏమి శాస్త్రాలు చెప్తుందో దానిలోంతా ఒకటిలోని నంబికే లేకుండా నాకు ఈ ఉలగ வாழ்க்கை ఈ సంతోషనే సాను అటాడిసి ఉండేది అశ్రద్ధ. దానిలో వచ్చి శ్రద్ధనే లేకుండా ఉండేది. ఆ అశ్రద్ధను ఉండకూడదు. కూశ్రద్ధ అంటే కురుట్టుతనంగా వాళ్ళు అట్ట చెప్పారు దానిచ్చి నేను అటనే నమ్మేను అట్ట అని ఉండకూడదు. ఈ రెండు లేకుండా ఆ శ్రద్ధ అనేది ఏమి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము, ఈ ఉపదేశం వాళ్ళు చేసిన ఉపదేశం సరిగానే ఉంది. నా పురించుకునేదిలో నా அறிவுకు ఎట్టిందిలో నాకు అది తప్పుగా తోంచుతుంది.
ఆ దేనికోసం అంత తప్పుగా తోంచుతుంది అనేదాన్ని మనం అనలైజ్ చేసి ఆ కరెక్టైన జ్ఞానాన్ని మనకు వచ్చేదాకా తిరిగి మనం ముయర్చి చేసి దాన్ని ఎత్తుకొచ్చేది. అదే ఇక్కడ శ్రద్ధ, అదే ముఖ్యం. ఆ శ్రద్ధ ఉంటేనే మన దీని అడంజిందుకు వెళ్ళవును. ఆ అట్ట శ్రద్ధ ఉండవా అంటే ఈ జ్ఞానాన్ని అడంజిందుకు వెళ్ళవును. ఆ శ్రద్ధ ఏమంటూ ఉంటే సానా అంటే తత్పరహ అంటే కమిట్మెంట్, ఆ உறுதிగా ఉంటనే, அதாவது కంటిన్యూస్గా தொடர்ந்து ఉరుదిగా దీని కంటిన్యూస్గా ఫాలో చేసేది. దానిలో ఒకనాడు చేసి ఆన ఒక 10 నాళ్ళు మెటీరియలిస్టిక్ లైఫ్ ఉండేది, ఆన తిరిగి ఇంకోతర దాని పற்றி யோசிச்சకుండా ఉండేది, ఆన ఒక 2 దినాలు దాని పற்றி ఎంచేది. అట్ట మారి ఉంటే ఇది వచ్చి మనకు ఫలితం అవదు. మన ఆ తత్పరహ అంటే ఆ కమిటెడ్ లైఫ్, ముழு ముయర్చి అనేది అక్కడ ఉండాలి. అదే దానే ఇక్కడ తత్పరహ అనేదిలో చెప్పారు. ఆ మననం, ఆ తిరిగి మన ఆ ఏమేం సందేహాలు వస్తుందో దాని పూర మన క్లారిఫై చేసుకోలే. ఆ శ్రద్ధగా ఉండేదే పోక ఏం చెయ్యాలి, ఈ మననం మూలంగా ఆ కమిట్మెంట్ ని మన ఎత్తుకొచ్చుకోలే, ఆ క్లారిఫై చేయాలి. మనం ఏమి అరింజు ఉన్నామో దాన్ని తెలివి పడుతుకోలే. అదే తత్పరగా. సంయతేంద్రియ అనేప్పటికి ఈ అన్నిని మనకు ఈ ఇంద్రియాలు అన్ని ఉందిగా, ఆ ఇంద్రియాలన్నీ ఒక ఒழுக்காనికి ఎత్తుకొచ్చేది. ఈ 3 క్వాలిటీ ఒద్దే ముఖ్యం. ఈ 3 ఉన్నందిట వాడు కండిపుగా ఆ జ్ఞానాన్ని అడజ్జును. దీనిలో రామకృష్ణరు ఒక ఇది చెప్పినట్టుగా ఒక కథ వేసినారు. అదావదు ఇది ఒక ఆండది ఉళకలో ఇది నెల్లుని ఇడిచి అరిసిగా సేతరేక బియ్యంగా వడ్డుని బియ్యంగా చేసేది అనేప్పుడు ఉళకలు ఇడిచుతా ఉన్నప్పుడు ఒకరు దివా కంచుడ కుండుని తోసి ఉడతా ఉంటారు. ఈ తోసి ఉడిసే ఆండది తన సేతని ఆ ఉళక పడకుండా చూసుకోలే. అదే టయాలో అది ఏం చేస్తుంది, బిడ్డ తొట్టుల్లో ఉండింటే దాన్ని ఆడించి ఉడుచుకుంటుంది. అదే టయాలో దోర్నా వచ్చి ఏమి ఏదినా వాళ్ళ అంగటి పెట్టి ఉన్నారు, లేకపోతే వేరే ఏదైనా ఉంటే వాళ్ళకుని బదులు చెప్పుకుంటుంది. ఏదైనా అడిగింది వచ్చేరుంటే ఆ దానిని బదులు చెప్పుకుంటుంది. ఇట మరి ఒకే అట్టి టయాలో అన్ని పనిని దానిచ్చి చేసింది అవుతుంది. అదే టయాలో ఈ ఒళక సేత పడకుండాని చూసుకుంటుంది. అదే మరి ఇంకా నింద ఎగ్జాంపుల్స్ పాచుவோம். నీళ్లు తల్లో పెట్టుకు వస్తున్నాయిక మన గ్రామాలలో చూసేమేక, గ్రామాలలో నీళ్ళు వచ్చి వాళ్ళు దాన్ని చెయ్యి పట్టనే పట్టదు, అది వచ్చి కరెక్టా కూడబడదు. వాళ్ళకి ఆ గవనం ఉంది, దానితోని వాళ్ళు అన్ని నడిచి వస్తురు, అన్ని దాని అందరితో మాట్లాడేది చేసేది, వేరే ఏం పనులు గాని చేత వస్తురు. నీళ్ళు ఆ 2-3 కొడుకు కూడా తల్లో పెట్టుకుంటారు. వాళ్ళకి ఆ కమిట్మెంట్, ఆ మనస్సు వచ్చి ఆ దిల్లో ఒక ఆల్ మనస్సు వచ్చి దల్లో ఉన్ను అది జరుగుతుందా లేదా అనేదిలో అది ఆ గవనము ఉన్ను. అదే టయాలో కొదవ పనిని నుంచి చేసింది వెళ్ళవనే సరే. ఈ దీని అదే తత్పరహ అనేది ఆ మనసులో అడి ఆళాలో ఆ కమిట్మెంట్ లోని మన మారకుండా ఉండాలి. ఆ ముழு ముయర్చిలోని ఆ దిల్లోని విలకకంట మన ఆల్ మనస్సు వచ్చి ఆ జ్ఞానాలోండి విలకకుండా ఉండాలి. ఏం పనిలు ఎన్ని పనిలు మన చేత ఉంటనాலும் దల్లోండి మన మనస్సు అడి మనస్సు వచ్చి దల్లోనే నిలబెట్టు ఉండాలి అనేదే ఈ తత్పరహ అనేదిలో మనం చూసుకోవచ్చు. సరే, அடுத்து సంయతేంద్రియ అనేప్పుడు ఆ ఒழுக்கம் ఇంద్రియ నిగ్రహ, అదావదు ఇంద్రియాల్ని మనస్ని అంతఃకరణం అటానికి ఉండేది అన్నిని ఆ ఒழுக்காనికి మురైపడుతీ ఎత్తుకొచ్చేది అనేది కూడా వద్దే ముఖ్యం. దేనికంటే ఈ జ్ఞానం వచ్చేదాకా ఆ జ్ఞానం వచ్చేదానికి జ్ఞాన సంపాదన అంటే అది మనకు జ్ఞానం మన జ్ఞానాన్ని అడంజేదానికి
ఈ ఇంద్రియ ఒழுకం మన కట్టుపాడు అన్ని వద్దే ముఖ్యం. అనగా జ్ఞానం వచ్చిందంటే కూడా దాని వెనకాని ఆ జ్ఞానాన్ని రక్షణాని కోసం, జ్ఞాన రక్షణం అంటే జ్ఞానం వచ్చిన జ్ఞానాన్ని పాదుగాతే దాని కోసం కూడా, అதாவது అది నిష్ఠలో ఉండేదాకా కూడా మనకు వచ్చి ఈ ఇంద్రియ కట్టుపాడు మన కట్టుపాడు అనేది దాని கண்டிப்பா காவல. ఈ పులన్கள் వచ్చి లేకపోతే మనని తేవలేనిదిలో అది ఏడుసుకు సకాపోను. ఇది అట ఉండే ఈ జ్ఞానాన్ని ఈ 3 గుణాలు క్వాలిఫికేషన్ తోని జ్ఞానాన్ని అడంజి జ్ఞానం లబ్ధువా దాని వెనక వాళ్ళు ఆ పరాం శాంతి ఆ మేలాన அமைதிని అచిరేన అధిగచ్చతి. అచిరేన అంటే వేగంగా, அதாவது இதுல தேனிச்சு வேகங்கா அனேருட்ட குருபரானந்த சாமி சட்டி சுட்டதடா கை விட்டதடா அనే பாட்டுன்னு చెప్పినారు. அதாவது வேண்டி கொழுతుందే ఆటోమేటిక్ గా మనం చెయ్యిని గుడిస్తాం. అదే మరి ఈ దీన్ని క్లియర్ గా పురుంజుకున్నప్పుడు ఆ జ్ఞాని ఈ ఉలక విషయం అనే దాని వద్ద ఇదిగా దల్లో పోయి మాట్టుకోండు. ఇది వచ్చి ఈ ఉలక విషయం, ఈ బాడీ, ఈ ఒళ్ళు, ఈ ఉలక విషయం ఇది అన్నినేని మనకు ఒక ప్రిసన్, ఒక జైల్ మారి మన దల్లో మాట్టుకుండట్టుగా మన ఉండాము. దానిలోండి విడుబడాలంటే మనకు ఈ அறிவு ఉంటనే, అదావదు నే ఆన్మ నే అన్ని తావులో నీకమర నిరంజి ఉండాను. మన ఎలా నుంచేమో నేను ఈ ఒంట్రోగా ఉండే ఒక మనిషి అటానేసి నేను అది ఉండకూడదు. నేను అన్ని తావులో నీకమర ఉండే ఆ ఆన్మాగా నే పురుంజుకునేప్పుడు ఆ జ్ఞానం వచ్చేప్పుడు నేను ఫుల్ ఫ్రీ అవుతున్నాను. అప్పుడు అట్ట నాకు పురించింది ఆరంభించగానే నేను ఆ సెకండ్ లోనే ఆ జ్ఞానం వచ్చేప్పుడు ఆ సెకండ్ లోనే నేను ఆ మేలాన శాంతిని నేను అడంజితును. ఇది వద్దే ముఖ్యం. ఆ మనకు ఆ రెండుடைய வித்தியாசம் கிளியரா మన புரிஞ்சுకోలే. అదేం రెండుடைய வித்தியாசம்? ఈ வாழ்க்கைలో ఏం నడుతాంది ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ లో మన అభిమానం పెట్టుకు ఈ అహంకారం మమకారంతో ఎట్టా మన வாழ்க்கைలో పోతా ఉంది మన வாழ்க்கை అనేది దానిలో ఎట్టా మనం మాట్టుకుంటాము, మనగానే మాట్టుకుంటాము. అది ఒకటి మనని ఇది చెయ్యాల. మనగాని అన్నిలో మన అభిమానం పెట్టుకుని అన్నిలోని మన మాటుకు ఉండాము. దాని మన ఎట్టా విళక్కుకోలే అనేదే మన ఈ ఇది మూలంగా చదువుకునే వచ్చేవు. మననే మాట్టుకుంటాము. అది ఒకటి మనని. అది నీకు ఒక జన్ కథ ముందర చెప్పిండా ఏం చేయను. ఆ గురు వచ్చి తోటలో పోతా ఉన్నా, ఒకటి వచ్చి చెప్పిండు గురుతో, నేను ఎట్టనాలు ఇక్కడ ఆశ్రమానికి వచ్చి రావలేంచేను, అన్నిని ఉడిసి రావలేంచేను, కాబట్టి నా నుంచి ఒకటిని ఉడిసిందలోలా నాకు ఈ పనిలుంది, వాళ్ళ బిడ్డల్ని చూడాల్సింది అనేసి ఏహపట్ట ప్రచనల్ని చెప్పుతా వచ్చేయండు. దా తోటానికి పోతాడేంది పిలుస్తాడు. తోటాలు పోగానే ఏమవుతుంది, అతన్ని వీళ్ళు రెండు వాడు ఇంకా మాట్లాడు వాడి ప్రచనల్ని చెప్పుకునే వచ్చేయండు. దిదీని సుత గురుని కాను ఏమంటే ఏమో ఇటా చెప్పుడు వేరెక్కడో చూతాడంటే అంతటి గురుని కాను. దిడీని గురువు శబ్దం అంటూ వింటుంది, నన్ను ఉడు అంటా అంటారు. ఎక్కడ ఆ సద్దు ఉండేతావు పోయి చూస్తే ఆ గురువు ఒక మాన్ని పట్టుకుని నన్ను ఉడు అంటా అంటారు. వీళ్ళు పోయి వీళ్ళకి ఒకటి పురించలాట కొంచెం కళ్ళు చూసి గురు మీరేగ పట్టుకుంటారు అంటే అతను నవ్వేసి, అదే నువ్వు చేసేవు, నువ్వేగ పట్టుకుంటావు ఈ సంసారాన్ని, మననే మన పురించకుండా నవ్వేము కావంటే మననే పట్టుకుంటాము. దీనికి ఇంకొక కథ కూడా పరమార్థానంద చెప్పినారు. ఏమింటే కోంతి ముందర కోంతిలు వచ్చి కోంతిలుடைய అట్టహాసాన్ని ఇది చేసేదానికి ఏం చేతురుంటంట, ఆ ఒక కుడువేలో నెలకల వేసి పెట్టితురుంట. ఆ కుడువేనుடைய నోరు వచ్చి చిన్నగా ఉండుంట, దాన్ని భూమిలో పూడ్చి పెట్టితురుంట. ఇది లేకపోతే ఆ కుడువని సేరి తూకు సకాఫనిగా దాని నుంచి ఇది ఏం చేశారంటే భూమిలో పూడ్చి వేర పెట్టితురుంట. రోగ కొంచెం నెలకల వేర వేసి పెట్టితురుంట.
ఈ కోంతులు ఏం చేస్తుందంట, వచ్చి ఆ సెయ్యి ఉడిసి ఆ నెలకలని సెయ్యి ఉడిసిందిగా ఆ కుడువెల వెళ్ళవును నెలకలని పట్టిసిందంటే సెయ్యి దానించి బయట కుడువని ఉడిసి బయట ఎత్తిందుకు వెళ్ళవదు అంటే ರೋಗ ನೆಲಕಲ ఉందేక ఆ నెలకలని పట్టు నెలకలని ఉడిసిందుకుని ఆ కోంతిని మనసు పట్టదు దానించి నెలకలని పట్టుకునేని అది కుడువలో ఉండి సెయ్యిని ఎత్తిందుకు ముయற்சி చేస్తును కావంటే అది వెళ్ళవదు నెలకలని సెయ్యి ఎప్పుడు సెయ్యి ఎత్తిందలో నెలకలని ఉడుతనే ఆ సెయ్యిని బయట ఎత్తిందుకు వెళ్ళవును లేకపోతే పెద్దగా సెయ్యి ఉండేదానించి ఆ కుడువని ఉడిసి బయట రాదు అప్పుడు ఈ కోంతిని పట్టితురుంట వాళ్ళు ఇట అదే మరి మనం ఏం చేసేము మన కొంతిని చూసి నవ్వేము కాబట్టి మనం ఏం చేసేము ఈ ఉలక విషయాల్ని అట్టనే పట్టుకు ఉండాము మన దాని అది మనని పట్టుకోవాలా మననే దాని అన్నిని పట్టుకుంటాము దాని ఉడిస్తేనే ఆటోమేటిక్ గా మన అన్నిలోటి ఫ్రీ అవుతాము దానిచే త్యాగేన త్యాగం మూలంగానే దాని అమృతత్వం ఆనసుకు అటనిస్తా ఉపనిషత్తులో వచ్చును ఆ త్యాగం మూలంగానే మన ఇదింత మన నుంచి అడంజేందుకు వెళ్ళమును ఇది అదావదు ఎటా సూర్యన్ ఆ మేఘ విళగంగానే సూర్యన్ అది అది వాటికి ఉంది సూర్యన్ ఎప్పుడునే ప్రకాశంగా అది ఎప్పుడు ఉంది అదే మరి మనకు రోగాని ఆ సచ్చిత్ ఆనంద స్వరూపం వచ్చి ఆ ఆత్మ ఎప్పుడు నిలచి అది వాటికి ఉంది మననే తేవలేని దాని అన్ని రోగతుకి వేసుకుని మన అయ్యో ఇవ తేవలేని బాధరన్స్ని ఎత్తుకొచ్చుకుంటున్నాము అనేదాన్ని ఈ దిల్లలో ఉండి మన పురించుకోడ సరే அடுத்து 40வது శ్లోకాలో ఈ మొదట వచ్చి ఏ మంచి క్వాలిటీస్ అట 3 క్వాలిటీస్ ని చెప్పినారు గుణాలని చెప్పినారు దీనిలో 40లో 3 మనకు ఈ సందేహం అనేది ఎంత తీమై అనేదాని అదావదు మన సందేహపడేది అన్నిలో ఒక సందేహం అనేది వచ్చేది ఎంత తప్పు అనేదాని அடுத்த శ్లోకం మూలంగా మనకు చెప్పారు 3 తప్పేని క్వాలిటీస్ గుణాలు అదావదు దీని మోటిదిలో మంచి గుణాలు 3ని చెప్పినారు దాని పెట్టే ஞானாన్ని మన అడజాచ్చు అటనిసి దీనిలో వచ్చి ఈ మన అழிவுகு అదావదు సందేహం మన ఉండేవాండి ఎట్టా అழிஞ்சு పోను అనేదాని దీనిలో 3 గుణాలు దీనిలోని 3 గుణాలు తప్పేన 3 గుణాలు చెప్పింటారు ఇది 3 మనకు రానే కూడాదు దోషం అంటారు ఏ దోషాలు అంటే కుట్రాలు అని అర్థం మనసులో ఈ 3 కుట్రాలు ఉండనే కూడాదు అది ఉంటే మనకు జ్ఞానానికి అది పెద్ద తడైగా మంచును దానిచి ఈ 3 గుణాలని మన పెట్టుకోకూడదు అనేదాన్ని ఈ 40వ శ్లోకం మూలంగా చెప్పారు సూతాడి అజ్ఞశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః అజ్ఞశ్చాశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః అజ్ఞశ్చ ஞஹ అంటేనేని அறிந்தவன் అర్థం జ్ఞానం ఉండేవాండు పురింజినవాండు అటాని అర్థం ఇక్కడ దానికి ఆపోజిట్ అజ్ఞ అంటే அறியாமைలో ఉండేవాండు వాటికి ఆ జ్ఞానం లేదు జ్ఞానం లేనివాండు అని అర్థం సరే ఇక్కడ అజ్ఞశ్చ వీండు ఆ జ్ఞానం లేనివాండుగా ఉన్నాడు అది మట్టుం లేదు அடுத்து అశ్రద్ధ దానశ్చ అంటే వాటికి శ్రద్ధని లేదు మొదట వాటికి జ్ఞానం లేదు ఆ నాలెడ్జ్ ఆ அறிவு అనేది వాటికి లేదు அடுத்து వచ్చి శ్రద్ధని లేదు ఈ దూర్ణ పెద్దాలు చెప్పేదిలో అనగా ఈ శాస్త్రాల్లో గురు చెప్పేదిలో దల్లోన వాటికి శ్రద్ధ ఉందా అంటే అదిని లేదు అనగా ఏమి ఇంకొక తప్పు ఏమి సంశయ ఆత్మ ఆత్మ అంటే ఇక్కడ మనసుని ఎత్తుకోలే సంశయ అంటే డౌట్ సందేహం
మనసులో ఏవాళ డౌట్ సందేహం పెట్టుకుండేవాడు అట్ట ఉండేవాడు వినశ్యతి వినశ్యతి అంటే అழிంజిపోను నా అయం లోక అస్తి ఈ ఉలగోని వాడికి లేదు నా పరహ పరహ అంటే మేల్ ఉలగం ఆ స్వర్గం ఇదింతా చెప్పేమిగా ఆ ఉలగోని వాడికి తవ్వలదు నా సుఖం వాడికి సుఖముని తవ్వలదు దోరుగు ఈ సంశయ ఆత్మనక ఈ సందేహ పేర్వళిని చెప్పేమిగా ఈ సందేహం ఉండేవాడికి ఇది ఒకటినే తవ్వులదు సుఖోని వండుకుంటది ఇకలోక సంతోషం ఈ ఉలగాల ఉండే సంతోషాన్ని తవ్వులదు పరమేల్ ఉలగాల ఉండే సుఖాన్ని దొరుకుது అట్టానే ఎప్పుడు ఆ నిత్య సుఖం వండుకు ఎట్టా తవ్వులే అనేదే ఇక్కడ చెప్పారు ఈ దీనిలో వచ్చి அஞ்ஞக అంటే அறிந்தவன் அதாவது అన్ని அறிவு అని చెప్పేమేగా ఇప్పుడు ఈ ఉలగాల ఎట్టా ఉండాల ఏం చెయ్యాల ఏం చేస్తే మన ఎంచే బలం తవులను అనేది ఇంతాన్ని అరించినవాండి అది ఇంత పురించుకున్నవాండి అట్ట ఉండేవాండి ஞக ఇక్కడ వాండి వచ్చి ఒకటినే వాండికి తెలాల అట్ట ఉండప్పుడుగా అట్ట ఉండేవాండి அதாவது ஏன் செய்யால எதி మన గోల్ ఏమి మన లక్ష్యం దానికి ఎట్టా పోవల ఏ సాధనం ఏ ఉపాయం మన చేతే ఆ లక్ష్యాన్ని నే అடைஞ்சிட்டு వెళ్ళవును అనే దాని పట్టియ அறிவுంతా లేనివాండు అట్ట ఉండేవాండుకు ఏం తవుళ్ళు వాండుకు కంట వాండుకు శ్రద్ధ ఉంది అని పెట్టుకోండా వాండుకు శ్రద్ధ అంటే పెద్దాలు చెప్పిందిలో ఆ నంబికై అన్ని ఉండేదానిచ్చి వాండు ఆ వழிபாடு దేవుణ్ణి మొక్కేది అనగా వాండు జపం చేసేది అట్టాదింతా వాడు చేతా ఉన్నాడు కావంటే ఆ మురైగా ఏమి వాండుடைய లక్ష్యం ఏమి అనేదింత ఒక్కటి తెలియదు వాళ్ళు చెప్పినారు చేసేను అంతే నాకు వేరొక్కటి తెలియదు అట్ట అనేసి అట్ట ఉండేవాడు వచ్చి ఆ పరలోక సుఖాన్ని అనుభవించింది వాడినించి వెళ్ళవనే తవర ఇహలోక సుఖాన్ని వాడినించి అనుభవించింది వెళ్ళవదు ఈ ఇహలోక సుఖాన్ని అనుభవించాలంటే వాడు ఆ அறிவுంతాని ఏం చెయ్యాల ఎట్టా ఉండాల అనేది ఇంతాన్ని క్లియర్ గా తెలుస్తేనే వాడి నుంచి ఈ ఉలగ సుఖాన్ని అనుభవించింది వెళ్ళవను అదే ఇది అశ్రద్ధ అదావదు శ్రద్ధ లేని వాడు అంటే వాడు వచ్చి అన్ని ఇన్ఫార్మ్డ్ వాడు వచ్చి అన్ని పట్టిన அறிவு ఉంది కాబట్టి శ్రద్ధ లేదు అని పెట్టుకోండా ఆ శ్రద్ధ లేకపోతే వాడికి ఆ పరలోక సుఖం అనేది తవ్వులదు వాడికి ఇకలోక సుఖం మట్టునే తవ్వులనే ఇకలోక సుఖం అంటే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఈ పనిలో ఈ బిజినెస్ అయితే ఇంత లాభం తవ్వులనే ఇట్ట మారి చెయ్యాల అట్ట మారి విషయాలు మట్టునే వాడికి తెలుసును కావంటే ఈ పరలోక సుఖానికి స్వర్గం పోయేదానికి ఏం చెయ్యాల ఎట్టా దేవుణ్ణి మొక్కాల అట్టాది వాళ్ళు శాస్త్రాల్లో చెప్పిన దాని తాని వాడు నమ్మిందుకు తయారుగా లేదు వాడికి ఈ పాపం పుణ్యం ఇట్ట విషయాలంతా నంబికై దొరకదు స్వర్గ నగరం నరకం అనేది నంబికై దొరకదు అట్ట ఉండేవాడు ఈ పరలోక అనే విషయాన్ని పట్టి వాడు బాదర్ చేయండి వాడు ఇహలోకలో ఈ ఉలగాల తవలే సుఖానికి మట్టునే వాడు ఎంచుకుని ఆ ఉండేవాడు వాడికి ఇకలోక సుఖనే తవళను పరలోక సుఖం తవలదు సరే அடுத்து సంశయ ఆత్మ అంట ఈ సందేహం ఉండే మనసు ఉండేవాడు ఈ సందేహం ఉండేవాడికి రెండునే దొరుకుదు అదావదు ఇకలోకాని వాడికి తవ్వలదు పరలోకాని తవ్వలదు అంటే వాడికి ఏ వాళ్ళ సందేహం అన్నిలో సందేహం ఏ చేసినాலும் వాడు ఏ చెప్పినాலும் అదావదు வாழ்க்கைలో మనకు ఈ శ్రద్ధ నంబికై అనేది ట్రస్ట్ అని చెప్తారు ఇంగ్లీష్ లో ట్రస్ట్ అనేది ముఖ్యం మ్యూచువల్ ట్రస్ట్ ఒకరు ఇంకొకరు పైగా మన ఆ నంబికలోనే వాళ్ళకే పోతా ఉంది ఒక బస్సులో ఎక్కినాముంటే ఆ డ్రైవర్ మనని ఆ తావుకు తోడబోయి సేఫ్ ఉడుసును అనే నంబికలోనే ఆ బస్సులో ఎక్కేము అట్ట మరి ఏ ఆటో ఉంటున్నాలు సరి కారులో పోతున్నాలు సరి ఆ డ్రైవర్ మనని
సరిగా ఎత్తుపోయి ఉడుసును అటాన్సి ఎంచేము. ఆ నంబికై ఖండిప్గా మనకు ఉండాలి. అట లేకపోతే అన్నికి డౌట్స్ వేసినామంటే మన దీనిలో ఎక్కేము వాడు సరిగా ఎత్తుపోయి ఉడుసురా అటాని సింత అని సందేహం వచ్చింది అంటే వాడు ఈ ఇహలోక సుఖాన్ని వాడి నుంచి అనుభవించిందలేదు. సరే ఈ జప ధ్యానంతా చేసేము అది మనని ఆ దీనికి ఎత్తుపోయి ఉడుసునా ఆ స్వర్గం చెప్పేందారే ఆ మేలాన దీని బ్రహ్మలోకం లేకపోతే ఈ జ్ఞానాన్ని మనం పురుంజుకుందు వెళ్ళవునా ఈ కర్మయోగం చేసేము జ్ఞానయోగం చేసేము ఇంత సేతే అది తౌళ్ళనా మనకి ఎంత కాలం ఇదింత సేతే అది సరిగా ఇది సరియాన దోవనేనా అటానిసింత తిరిగి సందేహపడుకుంటా ఉంటే ఈ పరలోక సుఖాన్ని మన అడంజిందుకు వెళ్ళవదు. దానించి ఈ రెండు గుణాన్ని అజ్ఞహ అంటే ఒక్క వాడు ఆ அறிவு లేని వాడుగా ఉంటే కూడా శ్రద్ధ లేని వాడుగా ఉంటున్నాலும் దాని రెండు గుణాన్ని ఈ సందేహపడేవాడే ముழுசு అழிஞ்சிపోను. వాండు వీలునాని ఓరளவுக்கு తప్పించిందుకు వాయిపుంది. ఏదో ఒకటి లేకపోతున్నాను ఒకటిలో వాళ్ళు సుఖాన్ని అనుభవించిందుకు వెళ్ళవును. అంటే వాళ్ళు కూడా ఒక టైం పీరియడ్ లో ఒక కాలం అదేప్పుడు మారిందుకుని వాయిపు ఉంది. ఆ శ్రద్ధగా ఉండి వాడిని పనిచేస్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం కాలం అవేప్పుడు వాడికి శ్రద్ధ వచ్చిందుకు వాయిపు ఉంది. ఆ ఏకమే మొదట శ్రద్ధ లేకుండా ఉంటున్నాலும் శ్రద్ధ వచ్చింది వాయిపు ఉంది. అదే మరి శ్రద్ధతో అంటే ఇన్ఫార్మ్డ్ పర్సన్ గా లేకుండా వాడికి ఆ அறிவு లేకుండా ఉంటున్నాலும் శ్రద్ధతో వాడి అన్నిని చేతా ఉన్నప్పుడు ఆ జ్ఞానం వచ్చిందుకుని ఆ அறிவு వచ్చిందుకు అక్కడ వాయిపుడు ఉంది. కాబట్టి ఈ సందేహ పేర్వళికి ఒక్కటినే వచ్చిందుకు వాయిపు లేదు. దేనికంటే ఈ సందేహం మనిషిని ముழுமைగా అழிచును అనేదానే ఇక్కడ చెప్పారు. అజ్ఞః అశ్రద్ధ దానః చ సంశయ ఆత్మ వినశ్యతి అట ఉండేవాడు వినశ్యతి అంటే అழிஞ்சிపోను అழிవినే అడంజను. జ్ఞాన లేకుండా శ్రద్ధ లేకుండా ఏవాళ సందేహ మనస్తోనే ఉండేవాడు వినశ్యతి వాడు అழிవునే అడంజును. నా అయం లోకక ఈ ఉలహోని వాడికి లేదు. నా అస్తి అయం లోకక నాస్తి ఈ ఉలహం అంటే ఈ మెటీరియలిస్టిక్ ఉలహని వాడికి తవలదు. దేనికంటే వాడు సందేహపడతా ఉండేంతే ఈ బస్ లో ఎక్కితే నన్ను పోయి వాడిని కరెక్ట్ గా ఉడుస్తున్నా ఎక్కడ పోయి యాక్సిడెంట్స్ చేస్తున్నావు అటంతా సందేహపడుతుంది. ఎక్కడ ఏం చేయడం ఒకటినే వాడినిచ్చి చేసిందుకు వెళ్ళవదు. అదే మరి నా పరహ అంటే ఆ మేలాన ఉలహంని వాడికి తవలదు. ఈ జపం చేత స్వర్గానికి పోతువా నరగానికి పోతువా అటానిసిత సందేహం వచ్చిందంటే వాడికి అదిని తవలదు. నా సుఖం అంటే మహిழ்ச்சிని వాడికి ఉండదు. ఎవరు ముద్దు సందేహపడితే ఎక్కడ వాడు సంతోషంగా ఉండడం ఎవరో యోచిందుకే పొద్దు సరిగా ఉన్నాయి ఇది సరియా తప్ప అని ఎదిన్నా ఒక దోవ ఎది మనకు సరైన తోంచుతుందో వాళ్ళ క్లియర్ గా ఒక మొదట ఒక నంబికే పెట్టి ఒకటిని ఆరంచి రావాలి. అది తప్ప రైట్ అని ఏవాళ్ళ సందేహపడుకుంటా ఉంటే పని నడాదు. మనకు విన్న అడవుకు ఇది బాగును అటనిసి ఒక నంబికే వచ్చేప్పుడు దానిలో మన దివి రావల చేసిందిగా ఆరంచి రావల అనగా పొంగ దానిuடைய దీనింతా అనలైజ్ చేసుకుంటా వచ్చేప్పటికి మనకే తెలుసును ఇది సరిగ్గా ఉందా తప్పుగా ఉందా అనేసి. అట తప్పుగా ఉన్నదంటే దాన్ని ఉడిసి ఏం చెయ్యాలనో దాన్ని మన చేసుకోలే. అదే ఇక్కడ వద్దే ముఖ్యం. ఊరి సందేహపడుకుంటా ఉంటే வாழ்க்கைలో మున్నేత్రం అనేది ఉండదు అనేది ఈ 40లో చెప్పిండారు. அடுத்து 41 ఈ 41 42 முடிவுரைக்கு ఉండే శ్లోకాలు முடிச்சுకొచ్చారు 4வது అధ్యాయాన్ని. అదాவது ఈ ஞான పెట్టేని செயல்ని ఎట్టా துறந்தడం. అదాவது సన్యాసి అనేవాడు మొత్తంగా ఏం చేసేది వాడుடைய செயల్ని పూరా వాడుடைய ప్రకృతి వసారంగా వాడికి తవిలిన ఆ செயల్ని పూరా వాడు ముழுதுగా వాడు துறந்துతున్నాడు. కావంటే ఈ మన
కర్మయోగం చేసేవాళ్ళు ఏం చేసేము ఆ செயల్లో ములుసుగా తురందగంట జ్ఞానం పెట్టి వాళ్ళు తురందేరు ఎట్ట జ్ఞానం మూలంగా తురందేరు అంటే ఈ కర్త నే చేసేను అనే భావనే లేకుండా చేసేప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ செயல் అనేది ఉండదు వాళ్ళు ఆ செயல் నుంచి బంధపడండి అనేదాన్ని మన ఏర్కనవే 18 16 18 ఆ శ్లోకాలంతా కర్మణీయ కర్మయ పశ్చేతంతా చూసామేగా అకర్మాల కర్మాన్ని చూసేవాడు కర్మాల అకర్మాన్ని చూసేవాడు అనేది ఇంత చూసాము దీని మూలంగా మనం ఏం తెలుసుకుంటాము అంటే ఈ దిల్లో మన ఈ ஞானாన్ని పెట్టి అదావదు ఈ ఆత్మ వచ్చి ఏ విధమైన செயలుని చేసేది లేదు செயல் చేసేది పూరా ఈ అనాత్మగా ఉండే ఈ ఒళ్ళు మనసు అనగా బుద్ధి ఇదింతానే అన్ని పనులు దానిuடைய స్వభావం పద్ధతికి అది అన్ని పనులు చేతా ఉంది అనేదాని ఈ ఆత్మ ఎప్పుడు செயல் ఏ செயల్ని కర్తాని లేదు అది భోక్తాని లేదు ఎప్పుడు అది செயல் புரிபவனுగా అది ఎంచలేదో అప్పుడు అది అనుభవించేవాడు కానీ ఉండేది లేదు అన్ని నేని ఈ ఒళ్ళుగే అనేదాన్ని మన ఏర్కనవే చూసినాము దాని ఇక్కడ முடிவுரைగా ఎత్తుకొచ్చారు అదావదు ఏ 3 సాధన లెవెల్ అదావదు 3 లెవెల్ ఆఫ్ సాధన మనకు 3 నెలల్లో ఎట్టా ఆ సాధనే అనేది ఉంది అనేదాన్ని ఇక్కడ చెప్పారు సూతాడి ఉద్ద ముఖ్యమైన శ్లోకాలు ఇది ఇంతని మన దీన్ని ఫాలో చేతనే సాను ఈ 2-3 శ్లోకాల్లో ఉండే ఆ గుణాలని మన ఎత్తుకొత్తనేని మనకు ఈ జ్ఞానం అనేది వరప్రసాదం అది ప్రసాదంగా వచ్చి మనని ఆటోమేటిక్ గా స్వయంగా అచ్చిరేన ఆ కాలం తాళ్తకుండా వచ్చును అనేదే మన తెలుసుకోవాల్సింది సరే ఇప్పుడు దిల్లో వచ్చి 41 సుతాడి యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ యోగ సంన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఇక్కడని 3 లెవెల్ ఆఫ్ సాధనలు చెప్పినారు 3 లెవెల్ అంటే మన ఒక్కొక్క పడితరం చెప్పేవిగా ఫస్ట్ లో వచ్చి కర్మయోగాన్ని పట్టి చెప్పినారు అదావదు యోగ సన్యస్త కర్మాణం యోగ సన్యస్త కర్మాణం అంటే యోగ ఇక్కడ యోగ అనేది ఏం అర్థపడతారు యోగ అంటే ఈ కర్మయోగం అదావదు కర్మయోగాన్ని ఎత్తుకోవచ్చు ఈదిలో వీలే నే కర్త అనే ఫీలింగే లేకుండా నేను செய்பவன் అనే ఆ ఎన్నాని తురందినమాండు అర్థం సన్యస్త అంటే తురందినమాండు దిల్లో ఈ కర్మాణం ఈ செயல்లలో செயల్ని ఈ నేను செயல் செய்பவன் అనే ఎన్నం లేకుండా ఉండేదానిచి ఆ செயల్ని పూరం అండ్ తురందినట్టుగా అర్థం అవుతుంది మొదటి లెవెల్లో ఏం చెప్పారు నేను అకర్తృ ఆత్మజ్ఞానం అకర్తృ ఆత్మజ్ఞానం అంటే ఈ ఆత్మజ్ఞానం మూలంగా ఆత్మ నేను వచ్చి సచ్చితానంద స్వరూపం అనే దాన్ని పురించుకుని నే ఏ విధాలని செயல் అనేది చేసేది లేదు செயல் చేసేది పూరం ఈ ఒళ్ళు మనసు బుద్ధియే నేను దీని అన్ని సాక్షి మాత్రంగా సూతా ఉండాను అనేది దాన్ని పురించుకున్నవాడు అట్ట చేసేవాడు ఆ செயల్ని అన్ని కర్మలో అభిమానం పెట్టకుండా కర్మలో ఒక ఐడెంటిఫికేషన్ చెప్తారు అదావదు అభిమానం అంటే దానిలోనేని నేనే செயல் செய்பவன் అటాసి దానిలోనేని మన మూలుసేది అల్లోనే ఆ செயల్గానే అవిసేది ఇప్పుడు మన అట్నే అవుతాండాము ఏ செயல் చేతనాலும் దానిలో అభిమానం పెట్టేప్పుడు ఆ செயల్గానే మన అవితున్నాము దానిచే మనకు ప్రச்சனை పూరం దానిలోంటి విలగి ఉండి
మన దాన్ని గమనించిందుకు తెలాలి. అట్ట విళగి ఉండి మన సాక్షి మాత్రంగా ఉండి పழகేప్పుడే దానియుடைய ఆ విளைவுలు ఒకటినేని మనని బాధించదు అనేదే ఇక్కడ చెప్పారు. ఆ నిலையே మొదట చెప్పారు. యోగ సన్యస్త. సన్యస్త అంటే తురందేది కర్మాణం. ఈ செயల్లో ఉండే செயల్లాని అన్నినేని ఈ యోగం మూలంగా, యోగం అంటే ఆ జ్ఞానం మూలంగా, మన ఇన్ని దినాలు చూసిన ఆ జ్ఞానం మూలంగా నే செயல் செய்பவன் அல்ல, నే కర్త లేదు అనేసి புரிஞ்சுகுனி ఈ செயல்ని అన్ని ఉడిసేది. அடுத்து ஞான సంచిన్న సంశయం. జ్ఞానం అంటే ఈ జ్ఞానాన్ని పెట్టి ఈ సంశయం, డౌట్, సందేహాలంతా ఉందిగా, ఆ సందేహాల్ని పూరం సంచిన్న. సంచిన్న అంటే దాని అన్నిని తీర్చేది. అదావదు జ్ఞానం మూలంగా మన సందేహాల్ని అన్ని తీర్చుకునేది. చిన్న అంటే వెట్టేది అని అర్థం. చిత్తు ధాతు అది వచ్చి వెట్టేది అని అర్థం. అన్నిని ఈ జ్ఞానం అనే వాళ్గా కంపేర్ చేస్తారు. అన్ని తావులో కత్తి వాళ్ళ తన పోర్ల వాళ్ళు ఉందిగా, ఆ వాళ్ళ మూలంగా ఏం చేసేది, ఈ అన్ని ఈ సందేహాల్ని వెట్టి ఉడిచేరు. అట్ట వెట్టి ఉడిచేవాండు అనగా ఆత్మవంతం. ఆత్మవంతం అంటే దల్లోనే ఆ ఆత్మ నిలయలోనే నిష్టగా ఏమి జ్ఞానాల వాడు తెలుసుకున్నాడో దల్లోనేని నిలయగా ఉండేవాడు. గమనకురైవు ఏదీ లేకుండా, అదాவது గమనంగా ఆ జ్ఞానాన్ని ఫాలో చేసేవాడు. ఊరిగా తెలుసుకునేది మట్టు చాలదు, దానిలో గమనకురైవు లేకుండా దాన్ని మన வாழ்க்கைలో ఫాలో చేయాలి. అట్ట ఉండేవాడిని ఆత్మవంతం అటనిసి చెప్పారు. ఈ 3 లెవెల్. మొదటి లెవెల్లో ఏం చేసేమో ఈ செயల్ని అన్నిని నే కర్త అనే భావం లేకుండా అన్ని செயల్ని మన తురందేది. అనగా జ్ఞాన సంచిన్న సంశయం, మన సందేహాల్ని పూరం తీర్చేది. ఈ జ్ఞానం మూలంగా సందేహాల్ని పూరం తీర్చుకునేది. அடுத்து ఆత్మవంతం, ఆ జ్ఞానాలోనే నిలయిగా ఉండేది. ఊరిగా మన ఏటు సురకాయ కరికి ఉదవాదని చెప్తారుగా, ఊరిగా మన చదువుకునేది, నోట్స్ రాసేది అన్ని చేసి పెట్టుకుంటాము. కావంటే అది మట్టు సానా, అది మన ప్రాక్టికల్ లైఫ్ లో வாழ்க்கைకి దాని ఎత్తుకు రావడే. దానే చెప్పారు ఆత్మవంతం అంటే అదిగానే మన అవేది. దానే మన నిధిధ్యాసనం చెప్తూ మొదట వచ్చి ఈ శ్రవణం మూలంగా ఇది ఈ శాస్త్రాలు అనేది అన్నిని శాస్త్రాలు అన్నిని వినేదాని గురు మూలంగా వినేదాని మూలం మనకు ఏం చెయ్యాలి, మనతో ఉండే ఆ తేవలేని విషయ ఆ కర్త అనే ఆ భావాలు అభిమానాలు అన్నిని విளక్కేది. ఆ శ్రవణం మూలంగా దాన్ని అన్ని తురంసేది మొదటి లెవెల్. அடுத்த లెవెల్లో ఏం చేసేమో మనకుండే సందేహాల్ని పూరా ఈ జ్ఞానం మూలంగా తీర్చుకుంటున్నాము. అనగా దల్లోనే ఆత్మవంతంతో దల్లోనే నిష్టై ఉరుదిగా ఉండేది. అదే నిధిధ్యాసనం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనే 3ని వేరే వార్తలలో చెప్పిండారు. అంటే ఈ వాడికి ఇట్ట ఉండే వాడికి ఏమి ఏమి గుణాలు వాడికి యోగ సన్యస్త కర్మాణం, ఈ కర్మయోగం జ్ఞానయోగం మూలంగా ఏం చేసేండు ఆ செயల్ని పూరం తురందినవాడు. అనగా కర్త అనే ఫీలింగే లేనివాడు. అనగా సందేహాల అన్నిని ఈ జ్ఞానాన్ని పెట్టి తీర్చుకున్నవాడు. అనగా ఆత్మవంతం అంటే ఆత్మ నిలయలోనే ఉరుదిగా ఉండేవాడు. అట్ట ఉండేవాడిని కర్మాని నా నిబంధంతి. బద్నంతి అంటే కట్టుపడేది, అదాదు కట్టివేసేది. ఈ కర్మాల అన్నినేని వాణ్ణి ఏ విధాలోని బంధపడుతుంది అనేదాన్ని ఇక్కడ చెప్పారు. హే ధనంజయ. ధనంజయ అనేది అర్జునన్ని కృష్ణర్ పిలిచారు. హే అర్జున, హే ధనంజయ,
ఇట్ట ఈ 3 క్వాలిటీ దోరుకుందో వాళ్ళని ఈ సెయల్ అనేది ఏ విధాలోని కట్టుపడుతుంది. వాళ్ళొచ్చి వాళ్ళు ఆ స్వరూపాలనే వాళ్ళు ఆత్మవంతంగా ఉండేదానిచ్చి ఆ స్వరూపంలోనే నిష్ఠை தன்னுடைய స్వరూపాలనే వాళ్ళు నిష్ఠைగా ఉండేదానిచ్చి వాళ్ళు ఈ నామ రూప ఈ ఉలగ మాయ తోற்றంగా ఉండే ఈ నామ రూప ఉలగంగా ఉండేదిలోండి వాళ్ళు విడుబడితున్నారు. ఈ అనాత్మ విషయాల ఉండేని వాళ్ళు నీంగితుంది. అన్ని అనాత్మ విషయాలు వాళ్ళ మనసులో ఉండి నీంగితుంది ఈ జ్ఞానాన్ని బట్టి. దానించి వాళ్ళకి ఈ ధర్మ అధర్మ పాపం పుణ్యం అటనిసి మనం చెప్పే ఎదినేని వాళ్ళని ఈ రాగం ద్వేషం ఎదినేని వాళ్ళని కట్టుపడితేది లేదు. దేనికంటే వాళ్ళకి ఆ సర్వాత్మ భావం అనేది వాళ్ళకి ఉండేదానిచ్చి అన్నినేని ఆ ఒకే ఆన్మగా బ్రహ్మంగా వాళ్ళ నుంచి చూసిండు వెళ్ళ ఆ పరంపొరుள் ఆ ఒకటే అదిగానే అన్ని ఉடைய అన్నినేని ఆ పరంపొరుளுடைய வெளிப்பாడే అనేట్టుగా వాళ్ళకి ఆ జ్ఞానం ఉండేదానిచ్చి వాళ్ళు ఏ செயல்లోని వాళ్ళు ఏ செயல்ని వాళ్ళని బంధப்படுத்திందుకు వెళ్ళవదు. ఆటోమేటిక్ గా ఫ్రీ అవితురు. వాళ్ళు వచ్చి ఏ దీనిలోని బంధపడకుండా వాళ్ళు ఫ్రీ అవితురు అనేదానే ఇక్కడ 41లో పేరు. அடுத்து 42 கடைசி ஸ்லோகம். దీనిలో అర్జునునికి ఇది అన్ని చెప్పి ఇట్ట ఉండే ఇది అన్ని చెప్పి ముడిచి సందేహం నువ్వు ఏ దిల్లోని పడక దీన్ని బాగా పురుంజుకుని నువ్వు లేవిసి నీ పనిని నీ కర్మాని చూడు. నీకు నీ స్వభావాలో నువ్వు ఏం చెయ్యనో దాని చేసిందుకు లేవు ఉత్తిష్ట లేవు భారత అటనిసి కృష్ణర్ అర్జునునికి చెప్పారు. సుతాడి ఏమించి తస్మాత్ అజ్ఞాన సంభూతం కృత్స్నం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోతిష్ట భారత. తస్మాత్ అజ్ఞాన సంభూతం కృత్స్నం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోతిష్ట భారత. తస్మాత్ అజ్ఞాన సంభూతం కృత్స్తం జ్ఞాన అసినా ఆత్మనః చిత్వా ఏనం సంశయం యోగం ఆతిష్ట ఉత్తిష్ట భారత. అట్నే పిరిచేపుడు తస్మాత్ అంటే ఆగయాల్ ఆగవే దానించి దేనించి ఈ మనం మొదట చూసామిక దీంతని ఆ సంశయంగా ఉండేవాడు కండిపా అழிంచిపోను. దానిచ్చి నువ్వు ఈ కర్మయోగం చేసి అన్నిని కర్త అనే ఫీలింగే లేకుండా అన్నిని తురంది ఈ జ్ఞానంతో అన్ని సందేహాలని తురంది ఆత్మవంతంగా ఉంటాయి. అదిలోనే నిష్ఠగా ఉంటాయి. నీకు కర్మబంధం అనేది ఒకటినేని రాదు. ఆ కర్మం వచ్చి ఏ విధాలోని బంధపడుతుంది. దానించి నువ్వు ఏం చెయ్యాల అజ్ఞాన సంభూతం. అజ్ఞాన సంభూతం అంటే అజ్ఞానం అంటే ఈ அறிவில்லாத ఆ తన్మై அறியாமை చెప్పేమిగా ఆ அறியாமைలోండి సంభూతం. సంభూతం అంటే వచ్చే పిరందుల్ల అటంటారు. దానిలోండి ఉరువాగింది ఈ వివేకం. అవివేకం చెప్పేమిగా అవివేకం అంటే ఈ ఆత్మ అంటే ఏమి అనాత్మ అంటే ఏమి పిరిచి పురుంజుకునే తన్మై. ఆ పిరిచి పురుంజుకునే తన్మై లేనిదే ఈ అజ్ఞానం. ఆ అజ్ఞానాలోండి ఉరువాగిన ఏం ఉరువవింది దివాసి పిండామి సంశయం. 2వ లైన్ లో 2వ వార్త సంశయం. ఈ సందేహం అనేది ఎక్కువ ఉరువవింది ఈ అజ్ఞానానికి. నేను ఈ ఆత్మ అనాత్మ ఏమి ధర్మంటే అధర్మంటే ఏమి ఇదంతా క్లియర్ పురుంజుకోని దాడించి ఆ పిరిచి పురుంజుకునే ఆ వివేకం లేని దానించి సంభూతం.
దానిలోండి ఉరువాగిన ఆ వివేకం ఉంటే ఈ సందేహం అనేది వచ్చింది వాయిపే లేదు. దానిచ్చే మనం మొదట ఏం చేసేము, ఈ ఆత్మ అనాత్మ వివేకాన్ని మొదట బాగా తెలుసుకోలే. అటాడిసి అన్నిని మొదట ఉండేని 2వ అధ్యాయాలనే దానికే ఆత్మ అనాత్మ వివేకాన్ని మొదట కృష్ణర్ చెప్పినారు. ఇప్పుడు దాకా మనకి ఈ కర్మని అకర్మ పశ్చేత్ ఆదిలో కూడా ఆత్మ వచ్చి సేల్ పురించేది లేదు అనే దాన్ని తెలివిగా ఎత్తి చెప్పినారు. అట్ట ఆ వివేకం లేనిదిలోండి ఉరువహిన ఆ సంశయం, ఆ సందేహం అది ఎక్కువ ఉంది. ఆ సందేహం కృత్స్నం కృత్స్తం. కృత్ అంటే ఇక్కడ వచ్చి ఇదయం అర్థం. ఇక్కడ వచ్చి ఇదయం ఎత్తుకోకూడదు, ఈ మనసు ఈ బుద్ధిని అర్థం. ఈ అదావదు నా మనస్సులో ఇదయాలో బుద్ధిలో అటనిసి అర్థం. దల్లో స్థం దల్లో ఉండే ఈ బుద్ధిలో ఉండే ఆ సంశయం సందేహాన్ని జ్ఞాన అసినా ఆత్మనః. అసినా అంటే వాళ్ అటనిసి అర్థం. ఈ జ్ఞానం అనే ఆ వాళ్ మూలంగా ఆత్మనః ఆత్మనః అంటే ఈ నీ ఆత్మనః అంటే ఉన్నుడయ. ఇది కృష్ణర్ వచ్చి దోర్తో చెప్పారు, అర్జునర్తో చెప్పారు. అర్జున నువ్వు ఆహవే తస్మాత్ ఆహవే దానించి దేనించి ఏற்கனவே చెప్పిన ఆ సందేహాల నుంచి అందరు అழிంచిపోతురు. ఈ శ్రద్ధ లేకుండా అనగా ఈ వివేకం లేకుండా ఉండేవాళ్ళు ఖండిపుగా సందేహంతో ఉండేవాళ్ళు అழிంచిపోతురు. దానించి ఏమి నువ్వు ఏం చెయ్యాల, అజ్ఞాన సంభూతం ఈ అజ్ఞానాన్నించి ఈ బుద్ధిలో ఉండే ఈ సందేహాన్ని జ్ఞానం అనే వాళ్ళతో ఏమి చిత్వా అంటే వెట్టి దాన్ని కట్ చేసి ఏనం ఈ సంశయాన్ని ఈ సందేహాన్ని వెట్టి ఉడిసి ఏం చెయ్యాల, యోగం ఆతిష్ట యోగத்தை కైకొల్వాయాగ. నువ్వు ఆ యోగాన్ని ఫాలో చేసింది పిన్బట్టు. ఏమి యోగంస్ నీకు చెప్పించిందానో అదావదు ఈ యోగం అనేప్పుడు ఈ కర్మయోగం జ్ఞానయోగం మొదట నువ్వు వచ్చి ఈ కర్మయోగం చేసి చిత్తశుద్ధి అడంజి ఆనగా జ్ఞానయోగానికి పోవల. అంటే నువ్వు ఇంకా ఆ జ్ఞానయోగానికి ఉండే తహుదిని అడంజల. అర్జునుని ఏం చెప్పిండు, నేను బిచ్చే తినేను సన్యాసిగా పొయ్యాను అని చెప్పిండు. దానించే దీని తిరిగి అతను చెప్పారు. ఈ జ్ఞానం అనేది మూలంగానే నువ్వు వచ్చి செயల్ని ముడుసుగా తురందాల్సిన అవసరం లేదు. నీ మనస్సులో నువ్వు ఏమించుకో, కర్త செயல் செய்பவன் అనే ఎన్నం లేకుండా ఈ செயల్ని అన్నిని ఈశ్వరునికి అర్పణం చేసి జస్ట్ ఒక కరివి మాత్రంగా మట్టు ఉండుకుని ఈ செயల్ని నువ్వు చెయ్యి, వచ్చే బలాన్ని ప్రసాదంగా ఎత్తుకో అనే దాని ఫుల్లా మొదటనే చెప్పిండారు. ఆ యోగాని ఆదిష్ట అంటే దాన్ని ఫాలో చేసి ఉత్తిష్ట భారత అంటే సోంది పోయి కూటుకున్నాడు రథాలో. దాని నుంచి ఏం చెప్పారు, ఉత్తిష్ట లేవు ఊరిగా పోరుకు తయారవి లేవు. నువ్వు పర్తిందుకు రెడీ అవ్వక నువ్వు ఈ పోర్ చేసేందుకు రెడీ అవ్వు అటానిసి ఇక్కడ చెప్పారు. ఈ సందేహం మనకు దేని పట్టి అవుతుంది, నన్ను పట్టియే అవుతుంది. ఆత్మనక అంటే ఇక్కడ వచ్చి నాకు దేని పట్టియే సందేహం, నన్ను పట్టియే నాకు సందేహం. అర్జునునికి ఇక్కడ ఏం సందేహం వచ్చింది, నేను ఈ పనులు చేసేది మంచిదా, ఈ పోర్ చేసేది మంచిది లేదా, ధర్మనా అధర్మనా అనే సందేహం వచ్చింది. అనగా ఇది ఇంత పోర్ చేసేప్పుడు వాళ్ళందరూ చచ్చిపోతారే అనే ఆ ఫీలింగ్ ని వచ్చింది. అట్లానేప్పటికి దిల్లు వాళ్ళ కృష్ణర్ ఏం చెప్పారు, దేనికోసం చెప్పారు, అన్నినేని ఆ ఆత్మ బ్రహ్మం మట్టునే. ఇక్కడ వచ్చి ఈ ఒళ్ళు అనేది దాని
నిత్యం దొరకదు. ఈ నామ ఉరువంగా ఉండేది ఈ భీష్మర్ అనే పేరుతో ఉండే ఆ మనిషి, ఆ ఉరువం, ఆ పేరు. అదే మరి ద్రోణర్ అనే ఆ ఉరువం, ఆ పేరు ఇది ఇంత అని నిత్యం లేదు. దానిలో రోగం ఉండే ఆ ఆన్మానే అక్కడ ముఖ్యం. దాన్ని పురించుకో. నీ ధర్మం ఏమి అనేది నువ్వు పురించుకో. ఇప్పుడు నీ డ్యూటీ అనేదాన్ని మీన్స్ క్లియర్ గా తెలుసుకుని అట్ట తెలుసుకుని ఏం చెయ్యాల, ఈ సందేహాలు నీకు వచ్చిన సందేహాలు పూరం నువ్వు దోరు అనిసి నువ్వు ఎంచేప్పుడు నువ్వు ఆన్మ నేను செயல் చేసేవాండు అనేది లేదు. నేను ఈ ఈశ్వరునుடைய కరువి మాత్రంగా ఉండుకుని దేవుడు అన్ని వాండుடைய అరుள் నుంచే ఇది అన్నినే నడుతుంది. ఈ స్వభావం, ఈ స్వధర్మం అనేది ఇంత వాండు అరుள் నుంచే నాకు వచ్చింది. దాన్ని నేను ప్రసాదంగా ఎత్తుకుని ఏం బలం వచ్చినా నేను ప్రసాదంగా ఎత్తుకుని నా కర్మ ఏమి, నా కడమ ఏమి, నా స్వధర్మం ఏమి అనేదాన్ని పురించుకుని కండిపుగా చెయ్యాల అనేదాన్ని ఇక్కడ కృష్ణర్ అర్జునருக்கு ఎత్తి చెప్పారు. అదావదు ఇక్కడ మన సందేహాన్ని, అదావదు ఒక్కొక్కరునేని వాళ్ళ సందేహం, తన్నుடைய సందేహం, దానికి ఇక్కడ మెయిన్ గా ఏం చెప్పిండారు, ఆత్మనక వార్త వేసిన దానికి వచ్చి తన్నుடைய, అదావదు నాకు నన్ను పற்றி ఏం సందేహం ఉందో ఆ సందేహానించే అన్ని ప్రచనలు వస్తుంది. మొదటి ప్రచననే ఈ అజ్ఞాననే, దానించే అజ్ఞాన సంభూతం అక్కడ ఇచ్చిండారు. ఈ అజ్ఞాన సంభూతానించే ఏమవుతుంది, నాకు ఈ అరియాமை నుంచే నేను ఏం ఎంచుకుంటున్నానే, ఈ ఒళ్ళుని ఎంచుకుంటున్నా. ఈ ఒళ్ళుని ఎంచుకునేప్పటికే నా ఈ ఒళ్ళుకు సంబంధపట్ట అన్నినేని ఆ మమకారం, ఈ అహంకారం అనగా మమకారం అనేది అన్నినేని నాకు వచ్చి చేరుతుంది. దానిచ్చే ఇక్కడ ఈ ఆత్మనగ సంశయం అటాని చెప్పుకోలే. ఆ ఆత్మనగ అనేప్పటికి నాకు రోగం ఉండే నన్ను పట్టియ ఆ సందేహాన్ని నేను నివర్తి చేసుకోలే అనేదాన్ని ఇక్కడ చెప్పిండారు. దాన్ని ఈ జ్ఞానం అనే వాళ్ళతో పెట్టి నేను ఈ యోగాన్ని కడపిడిచేప్పుడు నేను ఏ విధమైన బంధాల్లోని మాట్టుకోను. దానిచ్చి నేను నా కడమని చేసిందుకు లెవాచు అటానిసి అర్జునునికి చెప్పే మూలంగా మనకుని ఈ విషయాలని చెప్పేది. దీనితో 4వ అధ్యాయం ముడించుతుంది. ఓం తత్సత్ ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన కర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.